పూజలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి పువ్వొస్తుంది. ఒక్కొక్కసారి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఇది దేనికి నిదర్శనం అంటారు? ఇలా రావటం మంచిదా కాదా? అమ్మ, కొబ్బరికాయలో నీళ్లు అనేటువంటివి సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలిమి భంగిన్ అన్నాడు. దాంట్లోకి అవంతుకవే నీళ్లు రావటం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో నీళ్లు అందులోకి వస్తాయి. మనం ఎవరు పోసేటివి కాదు. అటువంటి కొబ్బరికాయను ప్రతి మానవులు కూడా సత్వరజస్తమో గుణములకు 3 గుణాలకు ప్రతీకగా మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు పోగొట్టుకోవటానికని కొబ్బరికాయను భగవంతుడికి సమర్పిస్తాం. ఏది స్వయంభూ నీటిని కలిగినటువంటి కొబ్బరికాయను. ఆ కొబ్బరికాయను మనం సమర్పిస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి చిత్తశుద్ధిగా మనం అనుకున్నది కరెక్టు, మనది యథార్థము, సత్యమైనటువంటి కోరిక ఉంది అంటే అది ఫలించి దాంట్లో పువ్వు రావటము కానీ మన కోరికలు ఫలిస్తాయని అర్థం. కుళ్ళిపోయింది అంటే మన కోరికలలో ఏదో లోపం ఉంది అని లెక్క. ఏ లోపము మరి లేకుండా ఉంటే మంచి జరుగుతుంది కదా అంటే జరిగేటువంటి దాంట్లో ఎక్కడో మనం లోపము చేసినాము భగవంతుడికి అనేటువంటిది ఆలోచన చేసి మళ్ళీ పునః చేయవలసినటువంటిదే అనేది మనం చెప్తున్నాం. ఎప్పుడైనా మనం ఒక మంత్రము అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇదం విష్ణుర విచక్రమే త్రేధా నిశదే పదం సమూఢపస్యవాగుసులే అని చెప్పుకుంటాం మంత్రం. అది చెప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఆ బ్రేకుని ఎలా అయితే చేసుకుంటామో ఇంకొక కొబ్బరికాయను తెచ్చుకుని ఇంకొకసారి మళ్ళీ అదే విధిగా చేయవలసినటువంటి ఆవశ్యకత. ఇది అక్కడికి వదిలేయడం, కాయ మార్చి కొట్టడం కాదు, ఇంకొకసారి మళ్ళీ అదే పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇది గ్రహించాలి, అది తెలుసుకోవాలి. జయోస్తు.